హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సూపర్ టేస్టీగా ఉండే వంకాయ ఆలుగడ్డ కాంబినేషన్లో టమాటో కర్రీ చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. బ్యాచిలర్స్కి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుందండి. బేసిక్ వంకాయ బంగాళదుంప కర్రీ ఏ విధంగా వండుకోవాలనేది ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి వేసుకోండి. ఇవి కొంచెం వేగి మంచి సువాసన వచ్చేటప్పుడు ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 వేసుకోవాలి. 2 మీడియం సైజు అయితే సరిపోతాయండి. ఉల్లిపాయ ముక్కల్ని మీరు చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు, లేదా కొంచెం పొడవుగా స్లైసెస్ కింద కట్ చేసుకున్నా పర్లేదండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం కొంచెం బాగా వేయించుకోవాలన్నమాట. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. పచ్చివాసన అంతా కూడా పోతుంది కదా. అప్పుడు మనం ఒకసారి ఇలా కలుపుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా నూరుకున్నది 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ ఒక 2 బంగాళదుంపలు అలాగే ఒక 200 గ్రాముల వంకాయలు వాడుతున్నాం అనమాట. దాన్ని తగ్గట్టు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి. ఆ తర్వాత పచ్చివాసన పోతుంది కదా. ఇప్పుడు మనం ఇందులోకి ఆలుగడ్డని ఈ విధంగా చెక్కు తీసేసి పొడవు ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కర్రీలో పొడవు ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఆలుగడ్డ ముక్కలు వేసిన తర్వాత 2-3 పచ్చిమిర్చి చీలికలు, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి 2-3 నిమిషాల పాటు మగ్గించాలన్నమాట. ఇలా చేయడం వల్ల బంగాళదుంప కొంచెం ఉడుకుతుంది. ఆ తర్వాత మూత తీసి ఇందులోకి కట్ చేసిన టమాటో ముక్కలు ఒక 3 వేసుకోవాలండి. పెద్ద సైజు టమాటాలు తీసుకోండి, సరిపోతాయి. చిన్నవైతే ఒక 4 తీసుకోండి. టమాటో ముక్కలు వేసిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ పైన కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను కారం అనేది ఇంతే వేసుకోవాలని చెప్పట్లేదండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ తక్కువ అనేది చూసి వేసుకోండి. 3 కూడా వేసి ఒకసారి బాగా కలిపి టమాటో ముక్కల్ని మగ్గించుకోవాలండి 3-4 నిమిషాల పాటు. ఇది కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ఒకసారి మనం కలుపుకొని ఇందులోకి వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. వంకాయల్ని కూడా సేమ్ మనం పొడవు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. వంకాయల్ని కట్ చేసి కొంచెం ఉప్పు నీటిలో వేసి పెట్టుకోండి. అప్పుడు అవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఆ వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇలాగ మూత పెట్టేసి వీటిని కూడా మగ్గించుకోవాలి 3-4 నిమిషాల పాటు. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో చేసుకోండి. ఇప్పుడు కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. మరి ఎక్కువ పోసేయకండి, ఒక టీ గ్లాస్ పైన పోయండి సరిపోతుంది. వాటర్ వేసేసి ఇంకొక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఆల్రెడీ బంగాళదుంప చాలా ఉడికి ఉంటుందండి, వంకాయ కూడా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి వేయించిన ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్, అలాగే ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. దీనివల్ల చిక్కదనం అలాగే చాలా బాగుంటుంది. ఇంకొక సీక్రెట్ ఏంటంటే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. చాలామందికి తెలియకపోవచ్చు అండి. చివరిలో ఇలాగ మసాలా వేసినప్పుడు నెయ్యి కూడా యాడ్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రాగా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇది కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఇలా సిమ్లో ఇంకొక 7-8 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. థిక్ గ్రేవీతో సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది మరీ పులుసులాగా ఉండదండి, ఇగురులాగా దగ్గరకు ఉంటుంది అనమాట. సో ఈ స్టేజ్లో స్టవ్ ఆపుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా చల్లుకొని ఒకసారి బాగా కలిపి ఇక వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ కర్రీ వచ్చేసి స్పెషల్గా అన్నంలోకే కాదండి, చపాతీ, పుల్కా, రోటీ, రాగి సంగటి ఇలా దేంట్లోకి తిన్నా కూడా అద్దరిపోతుంది. జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెల్లో కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి అయితే ట్రై చేసి ఏ విధంగా వచ్చినాయి అనేది నాకు కామెంట్స్తో తప్పకుండా తెలియచేయండి. చాలా సింపుల్గా తక్కువ మసాలాలతో చేసినప్పటికీ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఒక బేసిక్ వంకాయ బంగాళదుంప కర్రీ అని చెప్పొచ్చండి. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.